ఒకసారి ఎబ్రి పత్రిక 10:29 చూస్తారా? అక్కడ ఏమంటాడో తెలుసా? చాలా మంచి మాట కాదు, కొంచెం మనల్ని భయపెట్టే మాట. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన పాత్రుడుగా ఎంచబడును ఆ? మీకు తోచుచున్నదా? మీకు తోచుచున్నదా? 30వ వచనంలో ఇంకొక మంచి మాట అంటాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటాడు. జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరం అంటాడు. అది ఈ లోకంలోనే భయంకరం. ఈ లోకంలోనే చాలా భయంకరం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏ తప్పటి అడుగులు వేయకుండా మన జీవితం ఉండగలగడానికి అది చాలా మంచిది. అందుకే మనం ఈ లోకములో జీవించే జీవితంలో విధేయత కలిగి, వినయము కలిగి, తోటి మానవుడు మన సహోదరుడు అనుకొని సంఘీభావంతో, సంతోషంతో, సమాధానముతో ముందుకు సాగిపోవాల్సిన జీవితం మనకుంది. ముందుకు సాగిపోవాల్సిన జీవితం ఉంది. ఏ మనుషుడైతే తన పొరపాటును కనగలుకోగలుగుతాడో వాడు ధన్యుడు. తన పొరపాటును కనుగొనగలిగి అది మళ్ళా వచ్చే సంవత్సరంలో రాకుండా చూసుకోగలిగితే మనం ధన్యులమవుతాం. ఎందుకంటే మనమంతా పరలోకంలో పోయే పెద్ద పరిశుద్ధులంగా మనం ఎందుకు వస్తున్నామంటే ఒక్కొక్కటి విషయం మన జీవితంలో నుంచి తీసివేసుకోవటానికి. మళ్ళా మనకు దేవుడు ముందు ఒక సంవత్సరం ఇచ్చాడు. ఆ సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళిపోతామేమో మనకు తెలియదు. కానీ మనం మన జీవితాన్ని పరీక్షించుకొని దేవుని దండనకు పాత్రలంగా ఉండటానికి మనం ముందుకెళ్దాం. దేవుని వాక్యంలో మనం చూస్తే, నేనైతే దేవుని యందు నమ్మిక ఉంచాను అని ఒక భక్తుడు ఇప్పుడే చదువుకున్నాం. దేవుని యందు నమ్మిక ఉంచాను అంటాడు. ఎందుకంటే మన జీవితం అల్పమైంది. చాలా పెద్దదనుకుంటున్నారేమో. చాలా అల్పమైంది బైబిల్లో చూస్తే. ఎంత అల్పమైందయ్యా అంటే, ఒకసారి 103వ కీర్తన 15-16 తీయండి ముందు. నరుల ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లుగా వాడు పూయును. దాని మీద గాలి వీచగానే అది లేకపోవుడు. దాని మీద గాలి వీచగానే అది లేదు. దాని స్థానాన్ని కూడా మనం చూపించలేము. ఇంకా అక్కడికి పోయాడు, మా అన్న ఉన్నాడని కూడా చెప్పలేము, మా తమ్ముడు ఉన్నాడని కూడా చెప్పలేము. ఆ రక్త సంబంధం సమాధుల తోటలో పనికిరాదు. మనం పునరుద్ధాన క్రైస్తవులం. కానీ భూలోక క్రైస్తవులం అయితే మాత్రం నిష్ప్రయోజనమైన క్రైస్తవులం, ఆచార క్రైస్తవులం, అనర్థదాయకమైన క్రైస్తవులం, అంతముందే క్రైస్తవులం, ఆది దేవుణ్ణి మోసం చేసే క్రైస్తవులం అవుతాం. కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలో మన క్రైస్తవం ఉన్నట్లయితే మనం ఈ సంగతి తెలుసుకుంటాం. నా జీవితమే పాటిది, నా జీవితమే పాటిది. యోబులో ఇంకొక మాట రాస్తాడు చూడండి. అటు చాలా చూద్దాం. ఇప్పుడు 14వ అధ్యాయం 1-2 చూడండి. స్త్రీలు కన్నా నరుడు అంతేనా? ఎక్కువ దినాలు ఉంటాడా? కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. పువ్వ వికసించినట్లుగా వాడు పెరిగి వాడిపోవును కదా. కనపడకుండా పోతాడు. ఇంకా ఒకనాడు నీ సీటు నా సీటు ఖాళీ, కనపడకుండా పోతాం. అది ముందు మనం తెలుసుకోవాలి. ఏందిరా మన జీవితం? ఏంది హెచ్చులు? ఏంది గర్వం? ఏంది ఇది? దేవుని కూడా ఎదురిచ్చేస్తున్నాం. దేవుని తలంపులు కూడా తీసుకోవటం లేదు. దేవుని చిత్తానికి కూడా లోబడటం లేదు. ఎలా బతుకుతాం మనం? మన బతుకు ఏ కాలం? ఎంత అల్పమైంది ఈ బ్రతుకు అనేది మనం చూస్తాం. ఒక విధంగా మళ్ళా కీర్తన 96లో కూడా ఏమంటే, రొద్దున వాడు పచ్చగడ్డి వలె చిగురించును. పొద్దున్న జిగురుస్తాడంట, సాయంకాలానికి బయలుపోతాడంట. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక దినాన్ని ఏమన్నాడు? 1000 దినాలు అన్నాడు. 1000 దినాలు అన్నాడు. ఒక దినంలోనే ఎగిరిపోతామంట. ఆ 1000 దినాల్లో ఒక్క దినంలోనే ఎగిరిపోతామంట. ఇంకా మనం చూస్తే యెషయా చాలా చక్కని మాటలు రాశాడు మన జీవితాన్ని గురించి. చూద్దాం ఒక్కసారి, అందరం తీద్దాం. 40వ అధ్యాయం యెషయా 40:15 ఏమని రాయబడిందంటే, జనములు చేద నుండి జారు బిందువు వలె ఉంటే వంటి. చూసావా? జారిపోయే బిందువు.
నీళ్లు చేరుతూ ఉంటే బావి నుంచి కొన్ని బిందువులు ఏం చేస్తాయి? రాలిపోతాయి. నీ జీవితం రాలిపోయే జీవితం. రాలిపోయే జీవితంలో నువ్వు ఇంకా పాపాన్ని మడుగట్టుకుంటేట, ఇంకా లెక్కలేసుకుంటేట, ఇంకా జీవితంలో దేవుని పని కరెక్ట్గా చేయకపోతేట రాలిపోయే బిందువులో. అది పైకి రాకముందే రాలిపోతాం. ఇంకొక మాట అంటాడు చూడండి, తాసులో అంటాడు. ఏమంటాడు? ఆ 40వ అధ్యాయం చూస్తున్నారా? తాసు మీద ధూళి వంటి వారు. చూస్తున్న తాసు ఉంది కదా, దానిలో ధూళి ఉంటుంది. వాడు ఏం చేస్తాడో తెలుసా? తాసును చూసేటప్పుడు ఉఫ్ అని ఊపుతాడు. ఆ ధూళంతా ఎగిరిపోదు. చూసారా మన జీవితాన్ని ఎంత అల్పంగా పోల్చుకొచ్చాడు. అంత అల్పులం మనం, అంత అల్పులం. ఎప్పుడు మనల్ని మనం గనపరచుకోకూడదు. చాలా గొప్పవారు మనం ఎప్పుడు తలంచొద్దు. గొప్పవాళ్ళు గొప్ప పని చేస్తారు, చిన్న పనులు చేయరు కదా, రోత పనులు చేయరు, కాలాన్ని మీరిపోరు. మనం మటుకు మన జీవితంలో చాలా తక్కువ వారమని నీవు నేను గమనించవలసిన వారమై ఉన్నాం. 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు మహారాజు చెప్పే మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు. వచ్చే సంవత్సరం మనందరం ఒలివ చెట్టు వలె ఉండాలి. ఒలివ చెట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒలివ చెట్టును పాలస్తీనా దేశం వచ్చిన వాళ్ళందరూ చూశారు. అక్కడ ఉండేవన్నీ ఒలివ చెట్లే. ఒలివ తోటకు కూడా వెళ్ళాం. ఆ చెట్లన్నీ పైకుంటాయి, వంకర టింకరగా ఉండవు. అవన్నీ ఆ సూర్యుని తట్టు. క్రైస్తవుడు అనేవాడు నీతి సూర్యుని తట్టు చూడాలి అంతే. పక్కన ఉన్న మనిషిని తట్టు చూస్తే నేర్చుకుంటాం. ప్రభుదాస్ తట్టు ఎందుకు చూసేది? యేసు ప్రభు తట్టు చూడాలి. మనుషులను నమ్ముకునటం శాపగ్రస్తం కదా, మనం యేసు తట్టు చూసేవాళ్ళం. రెండవది ఏంటంటే, ఒలివ దాంట్లో నూనె ఉంటుంది, నూనె ఆయిల్ ఉంటుంది. ఈ శరీరమే కాదు, ఈ శరీరం రాలిపోయేది. ఇది పదార్థం, ఇది మెటీరియల్. ఈ మెటీరియల్ గుడారం శిథిలమైపోద్ది అంటాడు 2వ కొరింథీ పత్రిక 5:1. ఈ గుడారం శిథిలమైపోద్ది. ఈ శిథిలమయ్యే గుడారంలో ఉండి ఆ నూనెను పాడు చేసుకోవద్దు, ఆత్మను పాడు చేసుకోవద్దు. ఆత్మను ఆర్పకుడి అంటాడు బైబిల్లో. ఆత్మను పాడు చేసుకోవద్దు. ఆ ఆత్మ లేకపోతే మనం పరలోకానికి పోలేము. ఆ ఆత్మ లేకపోతే మహిమ శరీరం మన మీదకి రాదు. ఈ గుడారం శిథిలమైనాక మరి ఒక దేహం మనకు రావాలి. ఆ మహిమ శరీరాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ దినంలో నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచాలి. వచ్చే సంవత్సరం మనం ఎవరి మీద నమ్మిక ఉంచాలో? మన దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఏ విధంగా ఉంచగలుగుతాం చూద్దాం. నమ్మిక ఉంచాలంటే ఏం చేయాలా? 37వ కీర్తన మరొకసారి చూద్దాం. అది చాలాసార్లు మనం చూస్తున్న కీర్తన, చదువుతున్న కీర్తన. 3 మాటలు ఉంటాయి 37వ కీర్తనలో. మొదటి మాట ఏంటంటే 3వది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమును నివసించి మేలు చేయి. కీడు చేయగా ఎవరికి? కీడు అనేది నీ జీవితానికి నెత్తి మీద పోసుకున్న అగ్ని. ఎవరికైనా కీడు చేస్తే నీ నెత్తిన నీవు పోసుకున్న అగ్ని అది. కీడు చేయి, మేలు చేయి. ఇంకొకటి ఇంకా ఏమంటారు తెలుసా? నువ్వు దేవుని నమ్ముంటే ఇంకా ఏం చేయాలా? దేశమందు నివసించుచు ఏమని అనుసరించాలా? అబద్ధాన్ని, సత్యాన్ని అనుసరించు. వచ్చే సంవత్సరం మనం బ్రతికున్నాం కాబట్టి, బ్రతికితే నీ యందు నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచుతాను. దావీదు అంటాడు, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచుతాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచితే ఏం చేస్తా? నా నమ్మిక 2 పనులు చేస్తాయి. ఇతరులకు మేలు చేస్తాయి, దేవుని దగ్గర సత్యంగా ఉంటాడు కదా. దీన్ని ఒప్పుకుందామా? మేము 225లో ఎవరికి కీడు చేయం, 225లో ఎవరితో అబద్ధం ఆడం. ఈ రెండింటిని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మేము ఎవరి యందు నమ్మికొచ్చామా? దేవుని యందు నమ్మికొచ్చాం. దేవుని యందు నమ్మికొచ్చిన వానికి ఈ 2 అవసరం. ఊరికే నమ్మికొచ్చున్నానంటే నేను కూడా దేవుణ్ణి నమ్ముతున్నానని అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే ఈ 2 సుగుణ సంపత్తులు నా దగ్గర ఉండాలి. ఇట్లా మేలు చేయాలా,
ఆయనకి సత్యం. ఆయన అన్నాడు, నేనే సత్యం అన్నాడు. యోహాను 15లో ఏమన్నాడంటే, మిమ్మలను సత్యంలో ప్రతిష్ఠించుచున్నాను అన్నాడు. అబద్ధంలో ప్రతిష్ఠించలేదు, మనం సైతానుడు అబద్ధంలో ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుడు మనల్ని సత్యంలో ప్రవర్తిస్తున్నాడు. సత్యంలో మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు. సత్యంలో ఆయన మనం ప్రతిష్ఠిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత దేవుని నమ్మితే మూడవ పని 5వ వచనం ఏమంటాడు తెలుసా? నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొని ఆయన నీ కార్యములు నెరవేర్చుము. నీ మార్గం ఎవరికి అప్పగించాలో వచ్చే సంవత్సరం మార్గం మనకు తెలియదు. మనం నడిచే మార్గం తెలియదు. ఈ క్షణం ఇంకొక గంటకి ఏం జరుగుద్దో తెలియదు, ఇంకొక నిమిషానికి ఏం జరుగుద్దో తెలియదు. మానవులం ఎంత అల్పమో తెలుసా? ఏ క్షణము ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏమి జరుగుతుందో కూడా తెలియదు. క్లాసులోకి వచ్చి కుర్చీ మీద కూర్చొని హెడ్ మాస్టర్తో మాట్లాడుతా 5 నిమిషాలుగా పడి చచ్చిపోయాడంట. 5 మినిట్స్కే ఆసుపత్రికి తీసుకుపోతే మనిషి లేడు. పర్సనాలిటీ చాలా బాగుంది కానీ మనిషి లేడు. కొన్ని నిమిషాలకే, కొన్ని క్షణాలకే మన కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాం, మన జీవితాలను పోగొట్టుకుంటున్నాం. దేవుని నమ్మి మంచి పనులు చేయకపోవటం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పకుండా ఆయన శిక్షించాలి. అది శిక్షించే దేవుడు ఆయన. ప్రతిదాన్ని వదిలిపెడితే ఆయన వదిలిపెట్టడు. ఆయన శిక్ష తప్పకుండా ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి నీ మార్గాలు ఆయనకు అప్పగించు. నీ మార్గాలు అప్పగించడం అంటే నీ చిత్త ప్రకారంగా నడవద్దు. నీ చిత్త ప్రకారంగా నడవద్దు. మన మార్గం ఆయనకు అప్పగిస్తున్నామంటే ఆయన చిత్త ప్రకారంగా నడవాలి. చర్చి కూడా అదే ప్రకారం. చర్చి కూడా దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. ప్రభుదాస్ ప్రకారంగా నడవకూడదు అది, ఇంకొకరి ప్రకారంగా నడవకూడదు అది. దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. అది దేవుని చిత్తం, దేవుని మందిరం. ఆయన చిత్త ప్రకారంగా నడవాలి. ఆయన చిత్త ప్రకారంగా నడవాలి. ఆయన మార్గంలోనే నడవాలి. మార్గం తప్పితే ఎట్లా? చూసారా? జ్ఞానులని ఎందుకు అన్నారు? మొన్న ఆదివారం చెప్తాం. వాళ్ళు జ్ఞానులు అని అనటానికి కావాల్సిన గొప్ప ప్రతిష్టాత్మకమైన పని ఏం చేశారు వాళ్ళు? ఒక గొప్ప పని ఆఖరి చేశారు. హేరోదు మాట వినలేదు వాళ్ళు. హేరోదు వస్తే పూజిస్తాను రమ్మంటారు, వినలేదు వాళ్ళు. దేవుని మాట విని తన దారిని ఏం చేసుకున్నారు? మార్చుకున్నారు. దారిని మార్చేశారు. కొత్త దారిలో వెళ్ళిపోయారు. వాళ్ళు దారి మార్చుకున్నారు. ఈ సంవత్సరం నీ దారి మార్చుకుంటావు. వచ్చే సంవత్సరం ఏదైనా చిన్న పొరపాటున కొన్ని నీ చిత్తాల ప్రకారం చేస్తున్నా, నీ నడిపింపు క్రిందకి మనుషులను తీసుకోవాలనుకున్నా, చర్చిని తీసుకోవాలనుకున్నా, ఇది దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారంగా నేను నడవాలా, సంఘం నడవాలా, నా కుటుంబం కూడా నడవాలి. కొంతమంది ఇంటి దగ్గర, నన్ను క్షమించండి తండ్రులారా, వారి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ బిడ్డల్ని పాడు చేస్తున్నారు. వారి చిత్తాన్ని, ఒరే నాకు సైన్స్ రాదురంటే అది చదివే తీరాలంటే అట్లా. నీ చిత్తం ఆ బిడ్డ మీద నెట్టితే ఆ బిడ్డకి చేత కాదు అంటే వాడు ఏం చేస్తాడు? వాడు చనిపోవాలన్నా చచ్చిపోవాలా, లేకపోతే దాంట్లో నుంచి ఇంట్లోనన్నా పారిపోవాలా, లేకపోతే దాంట్లో నుంచి ఇంక ఇంట్లోకి రాకుండా భయపడిపోవాలా. దాన్ని చూస్తే 3 అడుగులు దూరం ఉంటాడు, ఇంకా తలపేసుకుని. ఎక్కడో కూడా మన చిత్తాలు నెరవేరకూడదు. దేవుని చిత్తాలు నెరవేర్చాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నువ్వు నడిపితే వచ్చేసారి కుటుంబాన్ని కూడా ఆయన మార్గంలో నడిపే శక్తి నీకు దేవుడిస్తాడు. కాబట్టి మన ముందున్న సంవత్సరం మన చిత్త ప్రకారంగా కదా, జనవరిని ఈస్టర్గా మార్చలేము, ఈస్టర్ని క్రిస్మస్గా మార్చలేము. దేవుని చిత్త ప్రకారంగా పనిచేయటం మనం నేర్చుకోవాలి. 4 దీంట్లోనే నమ్మకంగా ఉండాలంటే ఇంకొకటి 7వ వచనం చూడండి. మౌనముగా ఉండము, ఆయన కొరకు కనిపెట్టుము. ఆయన మార్గాన్ని నెరవేర్చాలంటే ఆయన దగ్గర మౌనంగా ఉండి కనిపెట్టాలి. అది చాలా కష్టం. కనిపెట్టడంలో ఉన్నంత కష్టం చాలా కష్టం. ఆ కనిపెట్టడం అనే మాటను దావీదు ఏమంటాడో తెలుసా? గొప్ప రాజుని చేస్తే దేవుడి దగ్గరికి వచ్చి వాచ్మెన్ లాగా మాట్లాడాడు. 131 కీర్తన చూస్తారా? 2 సార్లు అంటాడు కావలివాడు కదా, వాడు ఎలా కనిపెడుతున్నాడో నేను కూడా అలా కనిపెడుతున్నాను.
ఉదయం కొరకు ఎలా కనిపెడుతున్నాడో నేను కూడా కనిపెడుతున్నాను దేవుని కోసం. చూసారా, రాత్రి అంతా కనిపెట్టడం నేర్చుకున్నాడు ఆయన. ఎట్టంటే అట్ట నా చిత్త ప్రకారం పరిగెత్తడానికి నేర్చుకోలేదు. నీ చిత్తము నా చిత్తం అవమానం పాలు చేయటమే. మనం పాలు కావటం కాదు, మన సంఘాలను కూడా అవమానం చేయిస్తాం. ఆ పని మనం ఎప్పుడు చేయకుండా దేవుని చిత్తం కోసం ఈ సంవత్సరం మనం కనిపెడతాం. అది దేవుడు మనకు వచ్చే సంవత్సరం మనకు చెప్పిన గొప్ప సత్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కీర్తన 73 చదివా 28లో అంటాడు చూడైతే, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వ కార్యములు తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవాను శరణు జొచ్చి ఉన్నాను. ఎవరిని శరణు జొచ్చాడు? కొంతమందిని అడిగితే దేవుడు తర్వాత దేవుడయ్యా అన్నాక అని అంటాడు. మనుషుని శరణు జొచ్చేవాడు అసలు పనికిరాడు, వాల్యూ లేదు, విలువ కూడా ఇయ్యాడు. ఏ మనిషి కూడా విలువ ఇయ్యాడు. మనుషులకు కూడా విలువ పోద్ది. మనుషులను వెంటలాడే వాళ్ళంటే పిచ్చి పడుతుంది. దేవుడు లేడా వీడికి, దెయ్యాలను పట్టుకుంటాడా అని. దేవుడు ఉంటే మనం చేయవలసిన పని ఏంటంటే తప్పకుండా ఆ దేవుని యందు మన చిత్తాన్ని మనం నెరవేర్చాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవునికి ఆయన శరణు జొచ్చాలి. అంతకరమే కాదు, దేవుని పొందు నాకు ధన్యకరం. అంటే ఆయన పొందు, ఆయన సహవాసం, ఆయనతో సమాధానం, ఆయనతో సమైక్యం. ఆయన పొందు అంటే ఇంకా లోతుగా పోవాలంటే ఏం పోతామంటే తప్పకుండా పౌలు దగ్గరికి పోవాల్సి వస్తుంది. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడని నేను కాను, నాలో క్రీస్తు. ఆ క్రీస్తులోకి వచ్చేసాడు. ఆయన పొందే, ఇంకేం చేయలేడు ఆయన క్రీస్తు ఎట్ట చెప్తాడు చేయవలసిన వాడే కానీ ఆయనకే సొంతం చేయలేడు. 1000 మంది గురించి చేయమన్నా చేయడు. 1000 మంది తప్పనే చెప్పేస్తాడు, రైట్ అని చెప్పాడు. ఎందుకంటే దేవునితో ఉన్న బిడ్డ చేసే పని అది. ఆయన పొందు నాకు ధన్యకరం అంటాడు. కాబట్టి ఈ సంవత్సరం నేనైతే ఆయన పొందులో ఉంటా, ఆయనందు నేను నమ్మిక ఉంచుతా అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మ నాకైతే పరిశుద్ధాత్మ. ప్రస్తుతం లోకంలో తాండమాడుతుంది ఏందో తెలుసా? దురాత్మల సమూహం. ఇవి దురాత్మల సమూహం. ఒక్కసారి మనం ఎఫెసీ పత్రికలో చూస్తే ఇవన్నీ మధ్యాకాశంలో ఉండేవి. అందుకోసమే పంపబోయే ర్యాకెట్లన్నింటినీ పాడు చేస్తున్నాయేమో, ఈ సెల్ ఫోన్లు కనిపెట్టి మానవుని నాశనం చేస్తున్నాయేమో. అవన్నీ ఆకాశ మండలంలో ఉండేవి. అందుకే 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బహుశక్తిని బట్టి ఆయనలో బలవంతులవ్వండి. సైతాన్లో బలవంతులు కావద్దు, సాతాను కార్యాలు చేయటానికి బలవంతులు కావద్దు, సంఘాన్ని చెరిపే కార్యాలు చేయటానికి బలవంతులు కావద్దు, క్రీస్తు కార్యాలు చేయటానికి బలవంతులు కండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకునుడి. ఏలనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా, వాడు చాలా చాలా భయంకరుడు. ఎక్కడ సందు దొరికితే అక్కడ రావాలనుకుంటాడు. చనిపోయిన దాకా కూడా వదిలిపెట్టాడు. నేను ముసలోని కదా, నన్ను వదిలిపెట్టాడేమో దేవుడు సైతానుడు అనుకోవచ్చు. వాడు వదిలిపెట్టాడు. వాడు ప్రతి క్షణం కాసుకుని ఉంటాడు. ఎక్కడంటే అక్కడ మన బలహీనతలో దూరిపోయి మన జీవితాన్ని పాడు చేయటానికి కాసుకుని ఉంటాడు. వాడు అంధకార సంబంధం వాడు. ఇప్పుడు వాడు ప్రజెంట్ ఏం జరిగిందో తెలుసా? ప్రజెంట్ వాడిని లోకంలో తోసేశాడు దేవుడు. 2వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే వాడిని లోకంలోకి పంపించేశాడు. ఇప్పుడు లోకంలో వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అన్యుల జోలికి పోవటం లేదు, క్రైస్తవుల జోలికి వస్తున్నాడు. సంఘాలలో, జీవించే సంఘాలలో
దేవుని పేరు మీద ఆధారపడి బ్రతుకుతున్న ఈ బలహీన బ్రతుకులను దేవుని దగ్గరికి పోనీయకుండా 30 అంటే 3/4% క్రైస్తవుల్లో నుంచి నరకంలోనికి లాగపోవటానికి ప్రయత్నిస్తున్నారు. వాడికి ఇప్పుడు పని అది, భయంకరమైన పని అది. సంఘంలో నుంచి, దేవునిలో నుంచి భయంకరంగా క్రైస్తవుల్ని తనలోనికి లాక్కపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే దినం సంఘం లోకంలోకి వెళ్ళిపోతుంది, చిన్నగా లోకంలోకి వెళ్ళిపోతుంది. లోకంలో ఉన్నట్టే సంఘంలో ఉండాలనుకుంటున్నాం. లోకం ఉన్నట్టే సంఘంలో నవ్వుకుంటూ ఉండాలనుకుంటున్నాం. లోకంలో ఉండే ఫెలోషిప్పే మనకుంటే బాగుంది అనుకుందాం. అందుకోసమే చాలామంది దీన్ని ఫెలోషిప్లుగా మార్చేశారు. వారు ఫెలోషిప్లుగా, వాళ్ళందరూ స్నేహితులు, అందరూ ఆనందంగా అనుభవించే స్నేహితులుగా ఉన్నారు, సంతోషభరితులైన స్నేహితులుగా ఉన్నారు. చూసావా, లోకం కూడా సాతానుడు సంఘంలోకి రావటానికి ఎంత పనిచేస్తున్నాడో వాడంత భయంకరుడు. వాడిని ఎదిరించగలగటానికి మనం ఏం చేయాలి అంటే, వాడు మోసపుచ్చే ఆత్మ, దురాత్మ. మనం పొజిషన్ చూసాం, 1 తిమోతి 4:1 దెయ్యముల బోధ చేస్తాడు వాడు. ఇలాంటి ఆత్మలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు అందరినీ మిమ్మల్ని పెంతుకోస్తు గుడికి బొమ్మని చెప్పాల నేను. పరిశుద్ధాత్మ పెంతుకోస్తు గుడిలో దొరకదు, బ్యాప్టిజం గుడిలో దొరకదు. ఇక్కడ పెళ్ళి కూడా బ్యాప్టిజం ఇస్తారు. విశ్వాసం గుడిలో దొరకదు. అవి గుళ్ళలో నివసించేవి కానే కావు. వాటికి గుళ్ళో నివాసం లేవు. విశ్వాసానికి, బ్యాప్టిజానికి, పరిశుద్ధాత్మకి పెట్టుకొని అమ్ముకుంటున్నారు దేవుణ్ణి తప్ప గుళ్ళలో నివసించేది కాదు. ఎవరైనా పరిశుద్ధాత్మ కావాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. చూసారా, వచ్చి ఏం చేయాలా? లూకా 11:13 ఎప్పుడు మర్చిపోకూడదు, మీ జీవితంలోనే మర్చిపోకూడదు ఆ మాట. లూకా 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా, అబ్బా ఎంత డెఫినెట్ ప్రామిస్, తప్పక ఆ గుడికి పోతే కాదు, నీవు అడగాల. నాకు ఆత్మదేవ, నా చేత కాలేదు, నేను ఈ సంవత్సరం కొన్ని పొరపాట్లు చేశాను, వచ్చే సంవత్సరం నేను పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే నీ ఆత్మ నాకు కావాలని అడగాలి. నీ ఆత్మ నాకు కావాలి అని అడగాలి. చిన్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానం కోసం సేవకులను ఆశ్రయిస్తాడు. ఒకరోజు పెడతాం, మేము మీ పరీక్షల కోసం మేము ప్రార్థన చేస్తామని. ఫస్ట్ క్లాస్ వాళ్ళందరూ, జ్ఞానవంతులందరూ పాస్ అవుతారు, ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. వాడికి వచ్చిన వాళ్ళు అందరూ పాస్ కావాలిగా. వాడు చేత ఏమవుతుంది ఇవ్వడానికి? అందరిని పాస్ చేస్తాడు వాడు చేత అవుద్దా? నేను చెప్తా, పరీక్షల కోసం రండి, మీకోసం ప్రార్థన చేస్తానని. మిమ్మల్ని అందరిని పాస్ చెప్పించగలుగుతానా నేను? ఇంపాసిబుల్. నా దగ్గర అజ్ఞానం లేదు, మీకు అజ్ఞానం ఇవ్వలేను. నేనేదో కానుకలు రప్పించుకోవడానికి, చర్చిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రమ్మంటున్నా అంతే. అది ఎవరిని అడగాల? బైబిల్లో 2 డెఫినెట్ ప్రామిసెస్ ఉండేది. ఒకటి ఆత్మ, 2 చూద్దామా, 5 యాకోబు 1:5 మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఏమన్నా ఉంది అక్కడ, అతడు దేవుని అడగవలను, అప్పుడది. చూసా ఎంత చక్కగా మంచి తెలుగులో రాసింది తెలుగు బైబిల్లో. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాల? పాస్టర్ని అడగాలన్నా? మరి బుద్ధి లేనివాడా? దేవుణ్ణి అడగాలని ఉంది బైబిల్. బుద్ధి లేని వాళ్ళం మనం. బుద్ధి లేనివాడిని నేను, నా దగ్గరికి రాండి ప్రార్థన చేస్తే పాస్ అవుతారంటారు. బుద్ధి లేనివాడిని. జ్ఞానాన్ని ఇచ్చేది నేను కాదురా, ఆత్మనిచ్చేది నేను కాదు. సైతానుడు ఆ మాట చెప్తాడు. ఆత్మ నేను ఇయ్యను, దేవుడు ఇచ్చేది. జ్ఞానం కూడా నేను ఇవ్వలేను, నా చేత కాదు. జ్ఞానం దేవుడిని అడగాల, అప్పుడు అది అనుగ్రహించమని. ఎవరైనా బిడ్డలు ఉంటే మీ బిడ్డలకు కూడా చెప్పండి, దేవుడిని అడగమనండి. దేవుడిని అడిగితే ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. వాటిని కూడా ఆయనే నేర్పించాడు సాల్మన్కి. చెట్లను గురించిన విషయాలన్నీ ఆయనకి చెప్పాడు. కెమిస్ట్రీ ఆయనే చెప్పాడు సాల్మన్కి.
ఫిజిక్స్ కూడా ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పింది సాల్మన్‌కి ఇయన్నీ నేర్పించింది ఆయనే. అబ్బబ్బా! ఇంటి దగ్గర బైబిల్ బాగా చదువుతానండి. బాగా. నేను చదువుతా అయిపోయింది. మళ్ళా తిప్పుతా. ఇప్పుడు మళ్ళా ఆదికాండంలోకి వచ్చా. చదువుతా ఉంటే మనకు కొన్ని బయలుపడుతుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని బయలుపడవు. చదువుతా ఉంటే, తిప్పుతా ఉంటే, చదువుతా ఉంటే బైబిల్‌లో కొత్త కొత్త విషయాలు మనకు కనపడతా ఉంటాయి. జ్ఞానాన్ని ఆయనకిచ్చింది ఏందంటే, ఆ యొక్క చెట్లలో ఉండేది కూడా చూపించాడంట. బాటనీ కూడా చెప్పాడంట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని అప్పగించాలా, అనుగ్రహించమని అడగాలి. మనం ఇప్పుడు 2వ కొరింథీకి వెళ్దాం. 2వ కొరింథీలో ఏం రాయబడి ఉందో చూద్దాం. 2వ కొరింథీ ఒక్కసారి 2వ కొరింథీ పత్రికకు వద్దాం. 1:21-22 తీస్తారా? 21 మీరు రైట్. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మనము స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచికరువును అనుగ్రహించి ఉన్నాడు. అరే, ఆత్మ వచ్చేది ఏంది, ఆత్మ పోయేది ఏంది? ఎవడో బుద్ధి తక్కువ వాడు చెప్పేవాడు. ఆత్మ పోతే వాడు వస్తాడు, ఇంకా నరకానికి పోతాడు అంతే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు వాడిని వదిలిపెట్టింది అంటే వాడు ఇంకా నరకానికి పోవటమే. చర్చిలోకి వచ్చినాక ఆత్మ వచ్చి తూగటం, చర్చి పైకి పోయినాక ఆత్మ లేకపోవటం ఏంది? ఆత్మ అంటే అది ఎల్లప్పుడూ మనతో ఉండడానికి దేవుడు ఇచ్చాడు. ఆత్మతో మనల్ని ముద్రించాడు. ఆత్మతో మనల్ని ముద్రించాడు. ఆత్మతో ఏం చేశాడు? మనల్ని ఆత్మ చేత సీల్ వేసి ఆయన ఓనర్షిప్ పొందాడు. ఆయన సీల్ పడింది మన మీద. ఓనర్ ఎవరు మనకు? ఆయన. అందుకే బైబిల్ ఏమంటాడు 1 కొరింథీ 6లో, మీరు నా సొత్తు. దేంతో ముద్రించాను మిమ్మల్ని? నా ఆత్మతో. ఇక్కడ చెప్తున్నాడు చూడు, 1 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో చెప్తాడు. నేను ముద్రించేశాను ఆత్మతో ముద్రించాను. ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తాను. ఒకసారి చెప్పింది మళ్ళా చెప్తాను, ఇప్పుడు అవసరం కాబట్టి. ఒక మందిరానికి వెళ్ళాను. నేను అన్ని మందిరాలకు వెళ్తాను. ఆ వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళు ముందు ఆరాధన చేస్తామన్నారు. కొన్నిసార్లు ఆరాధనకి నేను పోను. ఇక్కడ కూడా కొన్ని మందిరానికి పోతే కానీ మీరు చేసుకోండి, ఆ వాక్యం చెప్పేటప్పుడు నేను వస్తానని చెప్తాను. పడతా ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా తెలియదు. అట్లా ఆత్మ వచ్చేసిందంట. పడిపోయి ఉన్నారు, అందరూ దొలుతూ ఉన్నారు. లైట్ అలా ఎంతసేపటికి. నాకేమో పులిపెట్టి ఇచ్చారు, వాళ్ళేమో కింద దొరుకుతున్నారు. నేను గట్టి కొట్టా, ఇట్లా గట్టి గొట్టలోకి తీసుకొచ్చున్నారు అందరూ. ఊరు నేను కొడితే మీ ఆత్మ పోయిందా? ఇదా మీ ఆత్మ? కొడితే పోయి ఆత్మేనా? టేబుల్ కొడితేనే మీ ఆత్మ పోయింది. ఒరే ఆత్మ ముద్రించింది, పోదు. ఆత్మ పోయిందంటే దేవుడు నిన్ను నరకానికి వదిలినట్టే. సౌలుకి ఆత్మ పోయింది, ఏం చేశాడు? నరకానికే. ఆయన జీవించిన జీవితం అంతా నరకానికే. అన్న సఫర్యాలకు పోయింది ఆత్మ. ఏమయ్యారు వాళ్ళు? చచ్చిపోయారు. ఆత్మ చచ్చిపోయింది. ఇంకా కట్టి బతికింది. ఎందుకో తెలుసా? కొంతకాలం ఉండి కాలటానికి. ఆత్మ మనలో విడిచిపోతే ఇక మనం నరకానికి అనేది ఉండాలి. అందుకే ఆత్మను దుఃఖపరచొద్దంటాడు, ఆత్మను ఆర్పొద్దంటాడు.